మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు ఫోన్ పెట్టే, మళ్ళీ ఇంద్ర కంట పడకుండా జాగ్రత్తగా తనని అబ్జర్వ్ చేయి. ఇందిర లిస్టు తెప్పించిందంటే ఖచ్చితంగా నా పని అయిపోతుంది. మళ్ళీ నేను జైల్లో చెప్పకూడదు, నాకు తప్పదు. ఏంటి గోపి, సరదాగా బయటికి వెళ్దామని చెప్తే నువ్వేంటి ఇలా సెంట్రల్ జైల్ దగ్గరికి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి చూపిస్తున్నావు? జైల్లో ఎంత నరకయాతన ఉంటుందో కదా మేడం, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. గోపి, నువ్వేదో జైలుకు వెళ్ళొచ్చినట్టు ఇలా మాట్లాడుతున్నావేంటి? అదేం లేదు మేడం, జైలు అంటేనే ఒక నరకయాతన అంటారు కదా, మరి అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు. అందుకే చెప్తున్నాను, రేపు నేను కూడా జైలుకు వెళ్లాల్సి రావచ్చు. అందుకే తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు గోపి? నువ్వు జైలుకు వెళ్ళడం ఏంటి? అయినా ఆ పరిస్థితి నీకెందుకు వస్తుంది? నీకు ఎప్పటికీ రాదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. లేదు మేడం, ఒక పక్క ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఆ ఇందిర ఈ కేసుని అంత తేలిగ్గా వదలదని ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. ఎప్పుడైనా సరే ఆ రోజు జరిగిన సంఘటనలో మనం ఉన్నామని తెలిస్తే మీకు ఇబ్బంది రానివ్వను మేడం, మీ ఇంటి పరువు పోనివ్వను. అందుకే నేనే సరెండర్ అయిపోతాను. అప్పుడు శిక్ష నాకు పడితే ఈ జైలుకే కదా తీసుకొస్తారు, అదే ఆలోచిస్తున్నాను. చూడు గోపి, ఈ కేసులో మన తప్పేమీ లేదు. ఆ రోజు వాడే నా మీద అటాక్ చెయ్యబట్టే నన్ను రక్షించడం కోసం నువ్వు తోసేశావు. అంతకు మించి నువ్వే తప్పు చెయ్యలేదు. అయినా అసలు ఈ కేసు మన మీదకి రాదు. దాని గురించి ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచించొద్దు. ఇలా నీ మనసులో భయం ఉంటే ఆ భయమే మన మీద అందరికీ అనుమానం వచ్చేలా చేస్తుంది. అందుకే మనం ఇక నుంచి హ్యాపీగా ఉండాలి. ఆ ఇందిర దీని గురించి ఆలోచించినా మనకొచ్చే ఇబ్బంది ఏం ఉండదు. మనకు తెలుసు కాబట్టి మనం మాత్రం ఆ ఫీల్డ్ నుంచి బయటకు రావాలి. ఇప్పుడు మనం ఒక మంచి ప్లేస్ కి వెళ్ళాలి అనుకున్నాం కదా, అక్కడికి వెళ్దాం. అక్కడ మాత్రం ఇలా ఉండవు కదా. పద గోపి. అలాగే మేడం. నువ్వు వడ్డించుకో, ఇద్దరం కలిసి తిందాం. పర్వాలేదు మేడం, ముందు మీరు తినండి. వీరు పడుకుని ఉన్నాడు కదా, మధ్యలో లేస్తే ఇబ్బంది అవుతుంది. మీరు తిన్నాక నేను తింటాను. పర్వాలేదు తారా, ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. పర్వాలేదు మేడం, అతిథి దేవో భవ అంటారు కదా, మీరిప్పుడు నాకు అతిథి. ముందు మీరు తిన్నాకే నేను తినాలి. నా గురించి ఆలోచించకండి. మేడం, 6 months నుంచి రిలీజ్ అయిన వాళ్ళ లిస్ట్ తీసుకురమ్మన్నారు కదా మేడం. ఇదిగోండి తీసుకొచ్చాను మేడం, అందరి లిస్టు వచ్చింది.
ఇప్పుడు ఈ ఫైల్లో ఖచ్చితంగా నా గోపి డీటెయిల్స్ కూడా ఉండే ఉంటాయి. ఇప్పుడు గోపి ఫోటో చూసిందంటే చాలా ప్రమాదం అవుతుంది. అసలు ఇందులో గోపి ఫోటో ఉందో లేదో నేను తెలుసుకోవాలి. గోపి జైలు జీవితాన్ని అనుభవించడం ఇక్కడ నాకు తప్ప ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. తారా, మేడం, ఏంటి తారా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు మేడం, ఏదో గతానికి సంబంధించింది గుర్తొచ్చింది, అంతే. మీకు సాంబార్ ఏమంటారా? తర్వాత తీసుకుంటాను. ఏంటిది ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు అలాగే నిలబడి ఉన్నావు? అది అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. అలాగే మేడం. ఏంటి తారా, ఏం చూస్తున్నావు? అదే మేడం, జైలు నుంచి రిలీజ్ అయిన వాళ్ళది లిస్ట్ తెమ్మన్నారు కదా, మరి ఇంతమంది ఉంటారా అని చూస్తున్నాను. అవి కేవలం నేను ఇన్వెస్టిగేట్ చేసి శిక్షలు వేయించిన వాళ్ళవి మాత్రమే, అన్ని జైళ్ళవి కాదు. స్టేట్లో మొత్తం ఎన్ని జైళ్లున్నాయి? అందరి లిస్టు నేను తెప్పించుకోలేను కదా. అంటే వీళ్ళంతా నిజంగా తప్పు చేసి జైల్లో శిక్ష అనుభవించిన వాళ్ళంటారా? చూడతారా, నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి నేనుకో మాట చెప్తున్నాను. జైలుకు వెళ్లిన వాళ్ళందరూ తప్పు చేశారని కాదు, కొన్ని కారణాల వల్ల జైలుకెళ్తారు. అలాగే బయట ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళని కాదు, ఎన్నో పెద్ద పెద్ద నేరాలు చేసి చాలా తెలివిగా తప్పించుకొని బయట తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా మొత్తం అందరినీ పట్టుకుంటే ఇప్పుడున్న జైళ్లు సరిపోవు. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చెప్పకూడదు, స్నేహితురాలిగా అడిగావు కాబట్టి చెప్పాను. అందులో గోపి ఫోటో ఉంది. ఈవిడ ఖచ్చితంగా ఆ ఫోటోని చూస్తుంది. అది చూసేలోగానే ఆ ఫోటో మార్చాలి. నా గోపిని ఎలా రక్షించుకోవాలి? ఎలా?